ప్రియాంక వస్తే కనుక ఇటు మహిళల్లో కూడా కొంతమేర సానుకూల భావన పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ హరీష్ లకు సిట్ నోటీసులు, అసెంబ్లీ ముగిగానే ఇచ్చే ఛాన్స్, వేగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ సంచలనాలు మొదలయ్యాయి. ఈ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా భావిస్తూ ఉండగా ప్రభాకర్ రావుతో ఓ టీవీ ఛానల్ యజమాని జత చేసింది హరీష్ రావుగా ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎవరెవరి నంబర్లు శ్రావణ్ రావు ద్వారా చేరాయి, ఎవరి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి ఇబ్బందులకు గురి చేశారని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసింది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఎంక్వైరీలో ప్రభాకర్ రావు పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావనకు తెస్తున్నట్లుగా సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే అసెంబ్లీ ముగియగానే ఇటు కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్. అయితే ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే ఒకవేళ గనక సిట్ నోటీసులు జారీ చేస్తే వీరిద్దరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే దాదాపుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అసలుకి ఎవరు చేయమన్నారు, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారని చెప్పి ఒక పక్కన సిట్ విచారణ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే గనక పూర్తి వివరాలు గనక వెల్లడైతే ఖచ్చితంగా కేసీఆర్ ని హరీష్ రావుని అసెంబ్లీ ముఖ్యంగానే పిలిచే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. నోటీసులు జారీ చేయనుంది. మరి నోటీసులు జారీ చేసిన తర్వాత వారి నుంచి వచ్చే సమాధానం ఎలా ఉండబోతుంది, వీరు ఎందుకు చేశారు, అసలు ఎవరిని టార్గెట్ చేసి చేశారు, ప్రతిపక్షాలు గెలవకూడదని ఫోన్ ట్యాపింగ్ చేశారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎవరి కోసం చేశారని చెప్పి సిట్ దర్యాప్తు చేయనుంది. మరి ఈ దర్యాప్తులో భాగంగా వీళ్ళ పేర్లు గనక ప్రథమంగా వీళ్ళ పేర్లు గనక బయటకు వస్తే ఖచ్చితంగా ఇటు కేసీఆర్ హరీష్ రావుకి నోటీసులు ఇచ్చే అవకాశం దాదాపుగా ఉంది. నోటీసులు ఇచ్చాక ఒకవేళ అరెస్ట్ అవుతారా అంటే కొంతమేర ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ గనక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం గనక చూసుకున్నట్టయితే బరి తెగించి హరీష్ అబద్ధాలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. ఇరిగేషన్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బరి తెగించి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి 7,000 కోట్లు ఖర్చు చేశామని, వాటి లెక్కలు చెప్తామని అన్నారు. ఇక తాము వచ్చాక రెండేళ్లలో ప్రాజెక్ట్ కోసం 67 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరిగిందని, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగిందన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇరిగేషన్ విషయంలో బరి తెగించి హరీష్ రావు మాట్లాడుతున్నారంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే గతంలో 10 ఏళ్లలో ఉండి మీరు చేసిన వర్క్ కన్నా 2 ఏళ్లలో మేము చాలా వర్క్ కంప్లీట్ చేశాం, ఇరిగేషన్ విషయంలో మీరు అనేక అబద్ధాలు చెబుతున్నారు అంటూ కూడా ఇటు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏదైతే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధాలు ఆడుతున్నారు, ఇరిగేషన్ శాఖలో చేసింది ఏమీ లేదు, ఇరిగేషన్ శాఖను హరీష్ రావు భ్రష్టు పట్టించారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సిట్ పెద్ద జోక్, ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా లీకులు, అసెంబ్లీలో మాకు పీపీటీ ఛాన్స్ ఇవ్వాలి, మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే చిట్చాట్ లో భాగంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్లో భాగంగా చూసుకున్నట్టయితే సిట్ పెద్ద జోక్ అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వంలో ఇరకాటు పెట్టినప్పుడల్లా నోటీసులు వస్తాయంటూ కూడా ఈ మేరకు హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిట్ జోక్ అని చెప్పి అసెంబ్లీలో మాకు పీపీటీ ఛాన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక ప్రభుత్వం ఏదైతే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం మేము ఎప్పుడైతే ప్రభుత్వాన్ని నిలదీస్తామో అప్పుడు ఖచ్చితంగా నోటీసులు అంటూ కూడా సిట్ ముందుకు వస్తుంది అంటూ కూడా ఈ మేరకు హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది, అలాగే ప్రధానంగా సిట్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం చూద్దాం. అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం, తోలు వలుస్తామంటే చూస్తూ ఊరుకోం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గత 2 ఏళ్లలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో పలు సబ్స్టేషన్ల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అసలు అసెంబ్లీ అంటే కేసీఆర్ కు ఎందుకంత భయం, తాట తీస్తాం తోడు తీస్తాం అంటే ఊరుకుంటూ కూర్చోమంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ ఒకటే క్వశ్చన్
క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చిద్దాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అంటూ కూడా ఇటు కేసీఆర్ కి చెప్పడం జరిగింది. మొన్న కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఖచ్చితంగా నీటి అంశం మాట్లాడడమే గానీ అనేక అంశాలపై మాట్లాడినప్పుడు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డే గానీ లేకపోతే ఆ పార్టీ నేతలే గానీ చెప్పడం జరిగింది, మీరు రండి, ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, ఎక్కడా కూడా మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే చెప్పారు. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇటు అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ బయటకు వచ్చి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చాం, ఇక యుద్ధమే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిజంగానే ఆయన యుద్ధం చేస్తారా లేకపోతే 2 రోజులు వెళ్ళిపోతారా అనే సందిగ్ధం ఇటు ప్రజల్లో కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు